అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు 31వ భాగం. రచయిత వనజ గారు. విడాకులకు సమ్మతిస్తున్నట్లుగా సంతకం చేయవలసిందని చదివిన రాతలు తన మెదడులోకి చేరి అవే మాటలుగా మళ్ళీ తనకే వినిపిస్తూ ఉంటే అది తట్టుకోవడం జానకి తరం కాలేదు. ఎలా అంతసేపు నడుస్తూనే ఉంది. సడన్గా వినపడిన గుడిగంటల శబ్దానికి ఈ లోకంలోకి వచ్చి పక్కన ఉన్న సీతారాముల ఆలయానికి వెళ్ళి అక్కడ ఆవరణలో కూర్చుంది. శూన్యంలోకి చూస్తున్న జానకి కళ్ళు సీతారాముల విగ్రహాల మీద పడటంతో తన దృష్టిని అటువైపుకు తిప్పింది. దేవుణ్ణి కూడా ఏం అడగాలో తెలియడం లేదు జానకి. కానీ తను ఆశించిందైతే ఇదే కదా. తనైతే దూరం ఉండాలనుకుంది అభికి. కానీ మరి విడాకులిచ్చి ఆ బంధాన్ని తెగదెంపుకోవాలంటే అనుకోలేదు. పోనీ ఒకటి మాత్రం నిజం, తను అభికి దూరంగానే ఉండాలి. సరే, విడాకులు ఒప్పుకుంది, అయిపోయింది. మరి ఇప్పుడు తను చేయవలసిన కార్యం ఇంకా ఏమైనా ఉందా? ఎందుకు లేకుండా పోలేదు? ఉంది, ఖచ్చితంగా ఉంది. తన బిడ్డకు తండ్రి అభిరామని నిరూపించుకోవాల్సిన బాధ్యత తల్లిగా జానకిదే కదా. అప్పటి వరకు నిస్సత్తువుగా బుగ్గల మీదకి కారిపోతూ ఉన్న ఆమె కన్నీటిని తుడుచుకొని గర్భగుడి ముందుకి వెళ్ళింది. ఒక్కసారి మనస్ఫూర్తిగా సీతారాముల వారికి నమస్కారం చేసుకొని బయటికి వచ్చి ఇంటికి వెళ్ళింది జానకి. సాయంత్రం అవుతున్నా కూడా ఆఫీస్లో జానకి జాడ తెలియకపోతే మన్ను ఏమైందబ్బా వదినకి, నాతో పాటే వచ్చేది కదా అనుకుంటూ అభి క్యాబిన్ వరకు వెళ్ళి గ్లాస్ డోర్ నుంచి చూస్తే జానకి ఖాళీ దర్శనం ఇచ్చింది. వదిన నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళలేదు కదా అనుకుంటూ ఉండగానే జానకి ఫోన్ కలిపింది. ఆ ఫోన్ కాస్త జానకి టేబుల్ మీదే మోగడంతో భయంగానే అభి పర్మిషన్ కోసం డోర్ దగ్గర నిలబడి ఎక్స్క్యూజ్ మీ సార్ అని అడిగింది. మను తలెత్తి పైకి చూసి మానసి కనపడడంతో ఎస్ కమిన్ అన్నాడు అభి. జానకి మేడం అని మానసి అనుభూతుంటే హెడేక్ అని పర్మిషన్ తీసుకుని వెళ్ళిందని చెప్పి ఆమె థింగ్స్ అక్కడ ఉన్నాయి, తీసుకెళ్ళండి అని అంటూ జానకి టేబుల్ వైపే చూపించాడు అభి. ఏమైందో తెలియకపోయినా నిజంగా హెడేక్ ఏమో అని అనుకుని జానకి థింగ్స్ అన్నీ కూడా తీసుకొని ఇంటికి స్టార్ట్ అయ్యింది మను. జానకి వెళ్ళినప్పటి నుంచి అభికి వర్క్ మీద ఏమాత్రం కాన్సన్ట్రేషన్ లేదు. అసలు ఉన్న చోటే అతను ఉండలేకపోతున్నాడు. అది ఎందుకో తనకే అర్థం కావడం లేదు అభికి. తన శరీరం నుండి తన ప్రాణం దూరం అయిపోతున్నట్టుగా అతనికి అనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉంది కేవలం ఒక రక్తపు ముద్ద మాత్రమే, అందులో ప్రాణం ఏమాత్రం లేదు. ఆఫీస్ టైం అయిపోతూ ఉండడంతో ఇంకా వర్క్ చేసే ఇంట్రెస్ట్ కూడా లేక ఇక్కడి వస్తువులు అక్కడే పడేసి తన ఫ్లాట్కి దారితీశాడు అభిరామ్. ఇంటికి వచ్చిన మానసి కంగారుగా వదిన ఎక్కడున్నావు వదిన అని అరుస్తూ వెళ్ళేసరికి బెడ్రూమ్లో బెడ్కి చివర్లో మోకాల మీద తలం పెట్టుకొని ఎటో చూస్తూ కనపడింది జానకి. ఏమైంది వదిన కనుక్కుంటూ జానకి దగ్గరికి వెళ్ళిన మను, ఏమైంది వదిన, హెడ్డేకా, ఒంట్లో ఏమైనా బాగాలేదా, హాస్పిటల్కి వెళ్దామని హడావుడి చేస్తుంటే అసలు ఆ మాటలు ఏవి కూడా తన చెవికి చేరనట్టే ఉండిపోయింది జానకి. 2 సార్లు మానసి భుజం మీద కదిపితే తప్ప వాస్తవంలోకి రాలేదు జానకి. ఏమైంది వదిన అని ఎంతో మార్దవంగా అడిగింది మానసి. అప్పటి వరకు తన బాధని ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని జానకి గట్టిగా మనువును పట్టుకుని తన మనసులో ఉన్న బాధంతా బయటికి పోయే వరకు ఏడ్చింది. జానకి ఏడుపు చూసి ఎందుకో తెలియదు మనుకి కూడా కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చేస్తాయి. ఏమైంది వదిన, ఏమైనా అనీజీగా ఉందా నీకు, చెప్పు, కశ్యప్కి కాల్ చేయనా అని తను కడుపులో ఏమైనా పెయిన్ ఉందేమోనని కంగారుగా అడిగింది మను. లేదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది జానకి. మరి ఏమైంది వదిన, నువ్వు ఎందుకు ఇలా ఏడుస్తున్నావు, ఇదెంతో దీనంగా అడిగింది మానసి. తను చిన్నపిల్ల, మానసికి చెప్పాలా వద్దా అని తనలో తను మదనపడి జానకి ఏం లేదంటూ మానసిని పక్కకు తీసి వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది. మానసికి జానకి ఎందుకు బాధపడుతుందో ఎందుకు ఏడుస్తుందో అర్థం కావడం లేదు. అదే టెన్షన్లో కశ్యప్కి కాల్ చేసి జరిగింది చెప్పింది మను. కశ్యప్ నాకు భయం వేస్తోంది వదిన, ఎందుకు చాలా ఏడుస్తుందో, వచ్చినప్పటి నుంచి ఆఫీస్ నుండి కూడా మధ్యలోనే వచ్చేసిందని చెప్పింది మానసి. కశ్యప్కి కూడా ఏదో ఒక మూలన అభి మీద డౌట్ వస్తున్నా కూడా మానసి ముందు ఏమనలేక నువ్వేం కంగారు పడకు, జానకిని హాస్పిటల్ తీసుకొని వెళ్ళని చెప్పి కాల్ కట్ చేశాడు. ఆఫీస్లో ఉన్న కశ్యప్ ధనంజయ్ గారు చూస్తారేమో అని పక్కకొచ్చి అభికి కాల్ చేశాడు. అప్పటికే ఫ్లాట్లో ఓ 2 బాటిల్స్ ఎత్తేసిన మన అభి బద్ధకంగా ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఏంట్రా అని అన్నాడు కొంచెం రూడ్గా. ఏదో జరిగిందని కశ్యప్కి తెలుస్తూ ఉంటే అభి మర్యాదగా చెప్పు జానకిని, ఏమన్నావు నువ్వు, ఏం చేశారతని అని అంటూ అడిగాడు కశ్యప్. జానకిని నేనేం చేశానురా, నేనేమి చెయ్యన్రా అని అడిగాడు అభి తూలుతూ. మాట కూడా తనకి సరిగ్గా రాకపోతూ ఉంటే అది నీకే తెలియాలి అభి, నీకే తెలియాలి. ఇంతవరకు అంటే ఓపిక పట్టాను,
కానీ ఇకపై నుండి జానకికి చిన్న బాధ కలిగినా కూడా ఫ్రెండ్ వని కూడా చూడను అని కశ్యప్ కూడా అంతే కోపంగా అన్నాడు. ఒక విరక్తితో కూడిన నవ్వు నవ్వేసి ఫోన్ కట్ చేశాడు అభి. రాత్రి 8 గంటలకు. అప్పటి వరకు ఎన్ని సిగరెట్లు తాగాడో, ఎన్ని పెగ్గులు తాగాడో లెక్కలేనంతగా మత్తులో ఉన్నాడు. ఫ్లాట్ మొత్తం మందు వాసన, సిగరెట్ పొగ చుట్టుకొని పోయింది. ఎందుకో తనకు డివోర్స్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. అసలు ఎందుకు తను జానకికి డివోర్స్ ఇవ్వాలనుకున్నాడు? కారణం అయితే లేకపోలేదుగా. ఇవన్నీ ఎవరు చెప్పినా నమ్మరు. ఎందుకంటే సమాజంలో తను ఒక జెంటిల్మ్యాన్ కదా. తనకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంది. తనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవును, తెచ్చుకున్నాను. ఏరుకోరి కాదు, మనసుకు నచ్చిన వెంటనే తనే తన భార్య అనుకుని పోరాడి గెలుచుకున్నాడు. కానీ ఏం జరిగింది? విధి విడదీసిందా, లేక మనుషులు విడదీశారా, లేక మనోభావాలు ఏమైనా మారాయా? ఎందుకు తనకి ఈరోజు ఒంటరయ్యే పరిస్థితి వచ్చింది? కారణం అభికే తెలియదు. కానీ తనకు వచ్చిన ఆడియో క్లిప్ మాత్రం తన మైండ్లోనే తిరుగుతోంది. నిజంగా అభి డివోర్స్ ఇవ్వడానికి కారణం ఆడియో క్లిప్పా? అది జస్ట్ ఒక కారణం. అజిత జానకి ప్రెగ్నెన్సీనా, లేదంటే వేరే ఇంకోటి ఏదైనా ఉందా? ఇలా ఆలోచిస్తూ ఉండగా అభి ఫోన్ మళ్ళీ మోగింది. కశ్యప్ ఏమో కట్ చేద్దామని ఫింగర్ ఫోన్ స్క్రీన్ని తాకముందే అత్త అనే నేమ్ చూసి ఒక సెకండ్ ఆగాడు అభి. ఫోన్ని కట్ చేయకుండా ఒక నిమిషం ఆలోచించి ఆ ఫోన్ని లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు అభి. హలో అభి బాబు, బాగున్నావా నాన్న అని ప్రేమ అంతా ఒలకబోస్తూ అడిగింది గాయి ఆంటీ. అభి ఫోన్ లిఫ్ట్ చేస్తూనే ఆ పేరు చూస్తూ బాగున్నానత్త అని అన్నాడు అభి. బాబు, నేను విన్నది నిజమేనా? అదే బాబు, మన జాను పాప చెప్పింది. ఆ జానికి అటు తిరిగి మళ్ళీ నీ దగ్గరికే వచ్చిందంట కదా అని అంది గాయి ఆంటీ. అభి ఏమంటాడో చూద్దామని. ఈసారి అభి మౌనమే సమాధానం. చూడు అభి బాబు, నేను నీ మంచి కోసమే కాదు, జానకి మంచి కోసమే చెప్తున్నాను. నేను చెప్పింది గుర్తుంది కదా. కానీ ఏ కొంచెం తొందరపడినా కూడా విషయం మన చేతులు దాటిపోతుంది అభిబాబు. నాకెప్పుడు నువ్వు సంతోషంగా, నీ జీవితం సుఖంగా ఉండడమే కావాలి. జానకి ఏమన్నా పరాయి పిల్లనా? కాదు కదా. తను కూడా నా కూతురు లాంటిదే కదా. అందుకే నేను చెప్తున్నాను. ఇది విన్నప్పటి నుంచి నీ గుండె ఎలా ఉందో తెలియదు, కానీ నా గుండె మాత్రం ముక్కలు అయిపోయింది అభిబాబు. నువ్వు మళ్ళీ జానకిని మాత్రం ఏమీ అనుకు, సరేనా అని చాలా సున్నితంగా యాక్టింగ్ అంతా చూపించేసింది గాయి. అభి మాత్రం గాయి ఆంటీ చెప్పేదే వింటూ ఉన్నాడు. కానీ ఎటువంటి సమాధానం రాలేదు. కానీ అతని చేతి పిడికిలి మాత్రం పగిలిన గాజు ముక్కలకే అంకితమైపోయింది. కూర్చున్న దగ్గర నుంచి ధారాలుగా చేయి నుంచి రక్తం కారిపోతుంది. అయినా కూడా పట్టించుకునే పరిస్థితులు లేడు అభి. ఉన్నావా? హలో అభి. అభి అటువైపు నుంచి సమాధానం రాకపోవడంతో గాయి ఆంటీ అంది. ఉన్నానన్నాడు అభి. అదే బాబు, కొంచెం చూసుకోనన్నా. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో మనకు తెలియదు కదా. జానుపాప చెప్తూనే హడావిడిగా ఏం జరుగుతుందో అని నీకు ఫోన్ చేశాను. నేను కూడా భ్రమపడ్డాను, కానీ నిజం ఏంటో తెలిసింది కదా. అందుకే జానకి మీద బెంగగా ఉంది. గాయి ఆంటీ నా జాగ్రత్తలో నేను ఉంటానులే అని అత్త అంటూ చెప్పి కాల్ కట్ చేశాడు అభి. గాయత్రి అంటూ వచ్చాడు సుబ్బు అంకుల్. ఏంటి సుబ్బు? ఫోన్ బెడ్ మీద విసిరేసి బెడ్ మీద కూర్చుంటూ అడిగింది. ఏంటి నువ్వు మళ్ళీ అభిబాబుకు ఫోన్ చేశావంట? ఏం మాట్లాడావని అడిగాడు సుబ్బు అంకుల్. మీకెందుకండి, నా మేనలుడు నా ఇష్టం, నేను మాట్లాడుకుంటాను, ఏమైనా చేసుకుంటాను. ముందు ఏమైనా ఆర్డర్ పెట్టండి, ఆకలి దంచేస్తోంది. ఐఫోన్లో స్విగ్గీ ఓపెన్ చేశాడు సుబ్బు ఫుడ్ ఆర్డర్ పెట్టడం కోసం. అంతలోపు టక్ టక్ అని కాకపోయినా టుక్ టుక్ సౌండ్ చేసుకుంటూ తూగుతూ పడిపోతూ లేస్తూ వచ్చింది మన జాను పాప జాహ్నవి. గాయి ఆంటీ పిలిస్తే ఏంటి మామ్ అంటూ మళ్ళీ పడిపోయి బ్లాంకెట్ నిండుగా కప్పేసుకుంది జాను. ఇది చెప్తే నా మాట ఒక్కటి కూడా వినదు. చిలకి చెప్పినట్టు మీ బావ అమెరికా నుండి వస్తున్నాడే, వాడికి కొంచెం అందంగా కనపడు, లంగా ఓనీలు శారీలు మెయింటైన్ చేయంటే మిడ్డీలు చడ్డీలు అంటూ తిరిగింది. వాడు పోయి ఆ జానకిని తగులుకున్నాడు, దాన్ని చేసుకున్నాడు. ఇప్పుడేమో వాళ్ళిద్దరినీ విడగొట్టలేక నా చావుకొచ్చింది. ఏం ప్లాన్లు చేసి వాడిని వీడిని అడిగి లాస్ట్కి ఈడి వరకైనా తెచ్చాం. ఇప్పుడన్నా కలుస్తారా, మళ్ళీ విడిపోతారా? వాళ్ళిద్దరూ విడిపోతే ఒక పని పోతుంది అబ్బా నాకు అని అంటూ ఆలోచిస్తూ ఆ వచ్చిన ఆర్డర్ని ఆల్రెడీ పీసేసుకున్న చికెన్ని పీస్గా తినడం స్టార్ట్ చేసింది గాయి ఆంటీ. పాపం ఒక చికెన్ పీస్ అన్నా ఇస్తాదని ఆశపడిన సుబ్బు అంకుల్కి చికెన్ పీస్ కాదు కదా, కనీసం విరిగిపోయిన ఎముకలు కూడా వేయకుండా గాయి ఆంటీ ఒక్కతే అది మొత్తం తింటూ కూర్చుంటే ఆమె వైపే అలా చూస్తూ కూర్చున్నాడు సుబ్బు. ఒసే గాయి, ఏందే ఆ తినడం? ముందు మన కూతురు జీవితం చూడవే. మన కూతుర్ని కనుక అభిరం చేసుకోలేదనుకో, 100 రూపాయల్లో రూపాయి చేతికి వస్తుంది. ఏం చేసుకుంటావు రూపాయితో? ₹1 ఆశ చాక్లెట్ కొని మిగతా ₹1 ఎత్తి పెట్టుకుంటావా? పని కానివే. ఫస్ట్ ముందు మన పాపను అభి ప్లేస్ పక్కన ప్లేస్లో ఎలా పెట్టాలో అది థింక్ చేయవే అని తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు సుబ్బు. లెగ్ పీస్తో బుగ్గ మీద కొట్టుకుంటూ ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తోంది
గాయి ఆంటీ. ఇక్కడ జానకి ఏమో పొద్దున్నే లేచి అన్ని పనులు అన్నీ చేసుకుంటూ మను ఇంకా రెడీ అవ్వకపోవడంతో సోఫాలో కూర్చొని ఉంది. హుషారుగా అయితే ఉంది, అన్ని పనులు చేసుకుంటోంది, నీట్గా రెడీ అయ్యింది. ఏడ్చినట్టు కూడా తెలియడం లేదు. కానీ మొహం చూస్తే తెలియదా తనెంత బాధలో ఉన్నదో అన్న సంగతి. అది చూసిన ఎవరికైనా కూడా అలాగే అనిపిస్తుంది. ఆమె మనసు ప్రశాంతంగా లేదు అని. కానీ అలానే కూర్చొని ఉంది. తనకు అభిని కూడా ఏమీ అడగాలని లేదు, అనిపించడం లేదు కూడా. కూర్చొని ఏదో న్యూస్ పేపర్ని తిరగేస్తూ ఉంది. అంతలో ఇంకా మానసి కూడా రెడీ అవడంతో ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇద్దరూ కలిసి. జానకి వెళ్ళిన 10 నిమిషాలకే అభి వచ్చాడు. కానీ జానకితో ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు అని మనం అనుకోవడమే కంటే జానకిని ఎక్కువ మాట్లాడడం లేదనేది నిజం. ఇద్దరు ఎవరి పనుల్లో వాళ్ళు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. అభికి ఏమన్నా మీటింగ్స్ ఉంటే చెప్తూ ఉంది అంతే. జానకి 2-3 రోజులు ఇలా మౌన పోరాటాలతోనే సాగిపోయాయి. మాటల కన్నా ఈ మౌనమే జానకి మేలేమో, లేదంటే ఆ మాటలను భరించగలిగే శక్తి జానకి లేనప్పుడు మౌనమే బెటరా ఏమో మరి. ఈ కొద్ది రోజుల్లో అభి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇలా సాగుతూ ఉండగా ఒకరోజు మళ్ళీ నెలలు నిండితే గుడికి పోవడం కుదరదు అని తన బాధ తను చెప్తేనే దేవుడు పట్టించుకోవడం అంతంత మాత్రం, అసలు పట్టించుకోడేమో చెప్పకపోతే అని అనుకుందో ఏమో జానకి. కనీసం తన బిడ్డ భవిష్యత్తు కోసమైనా సరే వెళ్ళాలని అనిపించి గుడికి వెళ్ళింది జానకి. అదీ కాక అది ఒక అమ్మవారి గుడి. దర్శనం చేసుకుని స్తంభం పక్కన ఉన్న మెట్టు మీద కూర్చొని కోనేటి వైపే చూస్తూ ఉంది జానకి. తన వెనకపడిన నీడని బట్టి ఎవరో వచ్చారని ఆమెకి అర్థమైతే అలాగే కూర్చొని ఉంది జానకి. లేవకుండా 5 నిమిషాలు ఎటువంటి మాటలు కూడా వినిపించకుండా అలాగే కూర్చొని ఉంది. జానకినే మొదలు పెడుతూ, నేను పర్మిషన్ అడిగే లీవ్ తీసుకున్నాను కదా అభిరామ్ సార్, ఏమన్నా వర్క్ ఉందా నాతో అని అడిగింది. దానికి అభి నా నీడని చూసి బాగానే గుర్తుపట్టావే అని అన్నాడు. ఒక విరక్తి నవ్వు నవ్వి జానకి పెదవుల మీద కొంచెం ఇటు తిరిగితే తమతో మాట్లాడే పనుంది అన్నాడు అభి. మాజీ భర్త అన్న గౌరవం లేదా ప్రస్తుత అధికారం అన్న గౌరవం తెలియదు. కానీ అభి అడిగిన వెంటనే లేచి ఇటువైపు తిరిగింది జానకి. ఓకే మిస్ పిఏ జానకి, పర్లేదు బాగానే ఉంది గౌరవం నేను చెప్పిన మాటకి అని అభి అనగానే అభి వైపే చూసింది జానకి. ఓకే ఫైన్, నీ చూపులు ఏడుపులు అవన్నీ నాకు అనవసరం, నాకైతే నీ నుండి ఒకటి కావాలి అని అడిగాడు అభి. ఇంకా ఏం కావాలి సార్, నా ప్రాణమా అంది జానకి. మూర్ఖుడినైతే నేను ఇంకా అవ్వలేదులే జానకి, కానీ నీ దగ్గర ఉన్నదే నాకైతే ఒకటి కావాలన్నాడు అభి. ప్రస్తుతానికి నా దగ్గర మీరు తీసుకోకపోయినా తీసుకుంటాను అనకపోయినా ఉన్నది ప్రాణం మాత్రమే, ఇవ్వమంటే హాయిగా ఇస్తాను సార్ అంది జానకి. ఇప్పుడు నేను నీ ప్రాణాలు తీసేసి ఒక హంతకుడినైతే అవ్వలేను, నువ్వు ఇవ్వగలిగింది నువ్వు చేయగలిగిందే అడుగుతాను, ఇవ్వు అన్నాడు అభి. ఏంటి సార్ అడగండి సార్, నాకు చేయగలిగిందైతే తప్పకుండా చేస్తాను సార్ అనంది జానకి. అభి చేయి చాస్తూ నీ మెడలో నేను కట్టిన తాలిబొట్టు నాది నాకు ఇచ్చేయని చేయి చాప అడిగాడు అభిరామ్ జానకిని. అభి అడిగిన దానికి జానకి ముందు తను విన్నది నిజమేనా అనుకుంది. కానీ 1 నిమిషం తర్వాత తాలి అని తన మైండ్ గుర్తుకు చేసేసరికి కొయ్యబారిపోయి నిలబడిపోయింది జానకి. నువ్వు చేయగలిగేదే అడిగాను కదా మిస్ పిఏ జానకి, జస్ట్ నీ మెడలో లాంగ్ ఎగో నేను కట్టిన తాలిని తీసి ఇవ్వమంటున్నా అని అభి హ్యాండ్స్ ప్యాంట్ పాకెట్లో పెట్టుకుంటూ అడిగాడు. రామ్ ఉష్, నన్ను ఆ పేరుతో పిలవద్దు, అర్థమైందా సార్ ప్లీజ్ అంటూ జానకి తన గుండెల మీద ఉన్న తాలిబొట్టుని గుప్పెట్లో పట్టుకొని వెనక్కి అడుగులు వేసింది. అంతే, తనని ఎవరో పట్టుకున్నట్టుంటే వెనక్కి తిరిగి చూసింది. అజిత్ కనబడ్డాడు. ఇంకా భయం వేసింది జానకి. ఏంటి ఇక్కడ ఏదో క్లైమాక్స్ జరుగుతున్నట్టుంది, నేను కూడా పాల్గొనొచ్చా అంటూ జానకిని సరిగ్గా నిలబెట్టి అభి ఎదురుగా నిలబడ్డాడు అజిత్. కానీ అజిత్ని అక్కడే చూస్తూనే అభి ముఖంలో రంగులు మారాయి. అజిత్ డైరెక్ట్గా అభి ఎదురుగా వచ్చి నిలబడి పొగరుగా జానకి వైపే చూస్తూ, మీ ఆయన ఏదో అడుగుతున్నాడు, సారీ మాజీ భర్త ఏదో అడుగుతున్నాడు కదా, ఇచ్చేయొచ్చు కదా జానకి అని అంటూ నవ్వుతున్నాడు అజిత్. అంటే ఈ జిత్తుగాడికి కూడా విడాకుల గురించి తెలిసిందేమో. జానకి తన మెడలో ఉన్న ఆ తాలిబొట్టుని కుప్పెట్లో పట్టుకొని వెనక్కి అడుగులు వేసింది. ఒకవైపు అభి జానకి అజిత్ల వైపు చూస్తూనే ఉన్నాడు. అజిత్ మాత్రం ఇచ్చే జానకి అన్నట్లు చూస్తున్నాడు. జానకి ఆ క్షణమే చచ్చిపోతే బాగుండనిపిస్తోంది. అలాగే ఒక 10 నిమిషాల పాటు ఉండిపోయారు ఎక్కడి వాళ్ళు అక్కడ. అజిత్ 2 అడుగులు ముందుకు వేసి, ఎలాగో మీకు విడాకులు మంజూరు అయిపోయాయి కదా జానకి, కాబట్టి నీ ఫ్యూచర్ భర్త నేనే చెప్తున్నా, ఇచ్చేయిపోని, నీకెందుకు శ్రమ, నేనే తీసిస్తా ఉండు అని అంటూ జానకి తాలి వరకు చెయ్యిని తీసుకెళ్ళగానే ఒక్క సెకండ్లో పక్కన పడిపోయాడు అజిత్. అది ఎలానో అజిత్కి తెలియలేదు. అంటే అజిత్ తనని తాకడానికి ముందే జానకి లాగిపెట్టి ఒక్కటి పీకింది అజిత్ని. అప్పటి వరకు గుప్పెట్లో బంధించిన
తాలిబొట్టును పక్కకు వదిలేసి పక్కన అమ్మవారికి ఉన్న త్రిశూలం తీసుకొని అజిత్ దగ్గరికి వెళ్ళింది జానకి. ఏంట్రా, నీకు నా మంగళసూత్రం కావాలా? ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి? ఫ్రెండ్ లాగా ఉండు. అసలు ఫ్రెండ్కి ఫ్రెండ్షిప్కి అర్థం తెలిసే ముఖమేనారా నీది? చివరికి నా పసుపు కుంకుమని లాగేసుకునే స్థితికి వచ్చావు. ప్రతిసారి ఏడుస్తోంది కదా అని చేతకాని దాన్ని అనుకున్నావా? పాతాళానికి తొక్కుతా. ఇంకోసారి నా ఒంటి మీద కానీ మంగళసూత్రాల జోలికి కానీ నా మొగుడు జోలికి కానీ వచ్చావనుకో నిన్ను అని అంటూ కళ్ళేర చేసి చూసింది జానకి. కథ కొనసాగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పటికే మీరు రవిని బాగా తిట్టుకుంటున్నారు. ఈ ఎపిసోడ్తో మళ్ళీ రాబోయే ఎపిసోడ్లో వచ్చే స్టోరీతో మీరు మరి కాస్త తిట్టుకోవడం ఖాయం. అందుకే మీకు ముందే చెప్తున్నాను. ఇప్పటికే మీకు కొంచెం అర్థమై ఉంటుంది అభి ఇదంతా ఎందుకు చేస్తున్నాడో అనేది. అంటే అభి ఇది కావాలని చేస్తున్నాడా? దీని వెనుక ఎవరైనా ఉన్నారా కారణం? లేదా అభి నిజంగానే జానకిని అనుమానించాడా అని ఇలా రకరకాలుగా మీరు అనుకుంటున్నారు కదూ. మీకు వీటన్నిటికీ సమాధానాలు రాబోయే 2-3 ఎపిసోడ్లలో తెలిసిపోతుంది. కానీ ఈలోపు పాపం మా అభిబాబుని మరీ అంత దారుణంగా తిట్టుకోకండే. అభిని చూస్తుంటే ఇదంతా కావాలని చేస్తున్నట్టుగా మీకు అనిపిస్తోందా? మరి అభి ఇలా ఎందుకు చేశాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.